అన్బు ఉదయం పార్టీ రాజకీయ సిద్ధాంతాన్ని మన భారత గణతంత్ర రాజ్యానికి మరియు నా 147 కోట్ల మంది తోటి పౌరులకు అంకితం చేస్తున్నాను. సెంబూట్సే ఎం సుభాష్ బాబు అధ్యక్షుడు అన్బు ఉదయం పార్టీ భారత అధ్యక్షులు గౌరవనీయులైన శ్రీ ప్రణబ్ ముఖర్జీ మరియు శ్రీ రామ్నాథ్ కోవింద్, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీలకు అన్బు ఉదయం పార్టీ తరపున రాసిన ఈ లేఖలను కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి చర్య కోసం ఫైళ్లుగా పంపినప్పటికీ రాష్ట్ర పాలక పార్టీ శాఖాపరమైన పరిపాలనా చర్య తీసుకోలేదు. కానీ తమిళనాడు ప్రభుత్వం పోలీస్, హోం శాఖ ద్వారా పోలీసు చర్య తీసుకుంది. తమిళనాడు రాష్ట్ర పోలీసు డైరెక్టర్, డీజీపీ మరియు అతని పోలీసు సోపానక్రమంలోని పోలీసు అధికారులు, మదురై సౌత్ జోన్ పోలీస్ చీఫ్, తేని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు అన్బు ఉదయం పార్టీ కార్యాలయం ఉన్న గూడలూర్ నార్త్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అన్బు ఉదయం పార్టీ తరపున రాసిన లేఖలను కేంద్ర ప్రభుత్వానికి భద్రపరిచారు. వారు నన్ను పార్టీ సభ్యుడిగా లేదా నాయకుడిగా పిలవలేదు, కానీ ఒక వ్యక్తిగా, పోలీసు సమన్ల ఆధారంగా నన్ను వ్యక్తిగతంగా పోలీస్ స్టేషన్కు పిలిపించారు. దర్యాప్తు పేరుతో నన్ను 11 సార్లు పోలీస్ స్టేషన్లో ఉంచారు మరియు అన్బు ఉదయం పార్టీ తరపున నేను కేంద్ర ప్రభుత్వానికి రాజకీయంగా రాసిన 10 లేఖలకు నా లేఖ ప్రకారం ప్రభుత్వం చర్య తీసుకుంది అని ఒక వ్యక్తిగా నా నుండి ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు. దీని ప్రకారం ఈ లేఖలలో ఒకదానికి తేని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ స్థాయిలో దర్యాప్తు నివేదికను తయారుచేసి దానిని అతని ఉన్నతాధికారి, మదురై సౌత్ జోన్ పోలీస్ చీఫ్కు పంపారు. తరువాత జూలై 2, 2019 తేదీన ఆయన కార్యాలయం నుండి నాకు పంపిన దర్యాప్తు నివేదిక కాపీ ద్వారా ఆ దర్యాప్తు వివరాలను నేను తెలుసుకున్నాను. అన్బు ఉదయం పార్టీ తరపున నేను కేంద్ర ప్రభుత్వానికి రాసిన ప్రతి లేఖ యొక్క ప్రాముఖ్యత ఆధారంగా నేను ఇలా అడిగాను: నా లేఖలకు పోలీసు సమన్ల ఆధారంగా నేను పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నాను? నా లేఖలకు పోలీసు శాఖ నా నుండి స్టేట్మెంట్ ఎందుకు పొందుతోంది? దానిని నా నుండి ఎందుకు పొందుతున్నారు? ప్రభుత్వానికి రాసిన లేఖ పోలీసు శాఖకు ఎందుకు చేరింది? అది నాకు ఎలా చేరింది? ఆ సమయంలో నాకు దాని గురించి ఏమీ తెలియదు. చివరిసారిగా నా 10 లేఖలపై ఈ పోలీసు దర్యాప్తు తర్వాత తేని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నా స్టేట్మెంట్ ఆధారంగా జూలై 2, 2019 నాటి దర్యాప్తు నివేదికను నాకు పంపారు. అందులోని దర్యాప్తు వివరాలను పరిశీలించిన తర్వాతే అన్బు ఉదయం పార్టీ తరపున గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ మరియు భారత గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి నేను రాసిన లేఖను పోలీసులు వ్యక్తిగతంగా యాక్సెస్ చేశారని నేను అర్థం చేసుకోగలిగాను. అదే సమయంలో ఆ దర్యాప్తు నివేదికలో నా వ్యక్తిగత పేరును పిటిషనర్గా పేర్కొన్న పోలీసులు ఎవరినీ ప్రతివాదిగా పేర్కొనకపోవడం గమనార్హం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీమతి జయలలిత మరణం చుట్టూ ఉన్న రహస్యాన్ని స్పష్టం చేయడానికి ఉద్దేశించిన అన్బు ఉదయం పార్టీకి చెందిన ప్రభుత్వ పత్రాలను పోలీసు దర్యాప్తు పేరుతో అక్రమంగా యాక్సెస్ చేశారని నేను గ్రహించాను. జూలై 2, 2019 నాటి దర్యాప్తు నివేదికను అన్బు ఉదయం పార్టీ కేంద్ర ప్రభుత్వానికి పంపిన లేఖలోని వివరాల ఆధారంగా ఎటువంటి ప్రత్యేకతలను ప్రస్తావించకుండా సాధారణ దర్యాప్తు నివేదికగా తయారు చేశారు. భారత రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్కు మార్చి 8, 2018న అన్బు ఉదయం పార్టీ తరపున రాసిన లేఖలోని కొన్ని పేజీలలో తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీమతి
జయలలిత మరణం ఒక మిస్టరీ అనే అనుమానానికి సంబంధించిన లేఖలో మరియు నవంబర్ 16, 2017న విచారణ కమిషన్కు అన్బు ఉదయం పార్టీ తరపున ఆరుముగసామి సమర్పించిన అఫిడవిట్ మరియు దానితో దాఖలు చేసిన 7 సహాయక పత్రాలలో తమిళనాడు గవర్నర్ శ్రీ బన్వరిలాల్ పురోహిత్ పై లైంగిక వేధింపుల వివాదంపై భారత రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ తరపున ఏప్రిల్ 18, 2018న రాసిన ఈ లేఖలోని కొన్ని పేజీలలో ఉన్న విషయాల స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ నిర్మాణాలలో చర్య తీసుకోవడానికి పరిపాలనా విభాగాలలో అన్బు ఉదయం పార్టీ తరపున రాసిన అన్ని లేఖలను ప్రభుత్వ ఫైల్లో సాక్ష్యంగా నాశనం చేయాలని మరియు అన్బు ఉదయం పార్టీ నమోదుకు సంబంధించి సందేహాలు లేవనెత్తాలని ఇందుమూలంగా ఆదేశించడమైనది. మరియు దాని నిర్వాహకులు, సభ్యులు, వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి మరియు అదే సమయంలో భారత గణతంత్రం మొత్తం ప్రభుత్వ నిర్మాణంలో అన్బు ఉదయం పార్టీ విశ్వసనీయతను తగ్గించే ఉద్దేశ్యంతో తేని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జూలై 2, 2019 నాటి దర్యాప్తు నివేదికలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు మరియు అవాస్తవ సమాచారాన్ని నమోదు చేశారు. మోసపూరిత దర్యాప్తు నివేదికను సృష్టించారు మరియు పోలీసు శాఖలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఫైళ్లలో దాని సంబంధిత విషయాలన్నింటినీ దాచిపెట్టారు మరియు అన్బు ఉదయం పార్టీకి వ్యతిరేకంగా అక్రమ పరిపాలన మరియు అనధికారిక పద్ధతిలో మోసపూరిత దర్యాప్తు నివేదికను సిద్ధం చేశారు. దీని ఆధారంగా అన్బు ఉదయం పార్టీ తరపున నేను ఎం. సుభాష్ బాబు జూలై 15, 2019న 414 పేజీల వివరణాత్మక లేఖను ఈ క్రింది గౌరవనీయులకు పంపాను. 1. ఐక్యరాజ్యసమితి సెక్రటేరియట్లో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ శ్రీ ఆంటోనియో గుటెర్రెస్. 2. కేంద్ర ప్రభుత్వంలో దేశ కార్యనిర్వాహక అధిపతి గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్. 3. కేంద్ర పార్లమెంటులో అధికార పార్టీ నాయకుడు గౌరవనీయ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ. 4. కేంద్ర హోం మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్. 5. కేంద్ర విదేశాంగ మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్. 6. కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ సహాయ మంత్రి శ్రీ కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. 7. తమిళనాడు గౌరవనీయ గవర్నర్ శ్రీ బన్వరిలాల్ పురోహిత్, రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతి. 8. రాష్ట్ర శాసనసభలో అధికార పార్టీ గౌరవనీయ నాయకుడు మరియు తమిళనాడు గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ ఎడప్పాడి కె పళనిస్వామి. 9. భారత ఎన్నికల కమిషన్ కార్యదర్శి. 10. న్యాయ వ్యవస్థలో భారత సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సెక్రటరీ. 11. మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్. 12. మీడియాలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యదర్శి. మరియు 13. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ శ్రీ వివేక్ గోయంకా 2008 నుండి 2019 వరకు అన్బు ఉదయం రాజకీయ యుగానికి సంబంధించి పైన పేర్కొన్న 13 మందికి ఈ లేఖ వ్రాయబడింది. ఈ విధంగా చుట్టూ ఉన్న రహస్యాన్ని పరిశోధించడానికి ఏర్పాటు చేయబడిన ఏఐ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీమతి జయలలిత మరణం. తమిళనాడు గవర్నర్ శ్రీ బన్వరిలాల్ పురోహిత్ పై లైంగిక వేధింపుల వివాదంపై దర్యాప్తు చేయడానికి గవర్నర్ నియమించిన అరుముగస్వామి విచారణ కమిషన్ మరియు ఆర్. శాంతనం ఏకవ్యక్తి విచారణ కమిషన్ సంబంధిత విషయాలను దర్యాప్తు చేస్తుండగా తేని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ వి. భాస్కరన్ పైన పేర్కొన్న సంబంధిత విషయాలను కప్పిపుచ్చే ఉద్దేశ్యంతో జూలై 2, 2019 నాటి తన పోలీసు విచారణ నివేదికలో
శాఖా స్థాయిలో పరిపాలనా మోసానికి పాల్పడ్డారు మరియు అందులో ఉన్న వాస్తవాలు బయటకు రాకుండా నిరోధించే చర్యలో అన్బు ఉదయం పార్టీ రిజిస్ట్రేషన్ గురించి సందేహాలను లేవనెత్తారు మరియు అన్బు ఉదయం పార్టీ యొక్క రాజకీయ పరిపాలనా కార్యకలాపాలను అనుచిత పరిపాలన మరియు అధికారిక పద్ధతిలో, అనుచిత ప్రజాస్వామ్య విధానంలో సంబంధిత విషయాన్ని కలిగి ఉన్న లేఖ యొక్క విశ్వసనీయతను తగ్గించే ఉద్దేశ్యంతో బలిపశువును చేశారు. మహిళల సంక్షేమం మరియు భద్రత గురించి ఆందోళన చెందుతున్న అన్బు ఉదయం పార్టీ గౌరవనీయులైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీమతి జయలలిత మరణం చుట్టూ ఉన్న రహస్యాన్ని దర్యాప్తు చేయడానికి ఏర్పాటు చేసిన శ్రీ ఆరుముగసామి విచారణ కమిషన్కు నవంబర్ 16, 2017న ఒక అఫిడవిట్ను సమర్పించింది. ఆమె మరణం గురించి లేవనెత్తిన అనుమానాల ఆధారంగా, ఆమె ఒక మహిళ, రాజకీయ నాయకురాలు, ప్రజాప్రతినిధి, కుటుంబం లేని ఒంటరి మహిళ, తల్లిదండ్రులు, బంధువులు మరియు పిల్లలు లేని అనాథ అనే అంశాల ఆధారంగా ఆమె మరణం చుట్టూ ఉన్న అనుమానాన్ని నిర్ధారించడానికి మరియు ఆమె మరణ రహస్యం వెనుక ఉన్న నిజాన్ని వెలికితీసేందుకు 144 పేజీలలో 465 ప్రశ్నలను లేవనెత్తింది. ప్రశ్నించాల్సిన 159 మంది వ్యక్తులను గుర్తించింది. ఈ అఫిడవిట్ ఆధారంగా అన్బు ఉదయం పార్టీ తరపున మార్చి 8, 2018న భారత రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్కు ఒక లేఖ రాశారు. అదేవిధంగా తమిళనాడు గవర్నర్ శ్రీ బన్వరిలాల్ పురోహిత్ పై లైంగిక వేధింపుల వివాదం మరియు విరుధునగర్లోని దేవాంగర్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి నిర్మలాదేవి లైంగిక దుష్ప్రవర్తన సంఘటనపై అన్బు ఉదయం పార్టీ తరపున నేను భారత రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్కు ఒక లేఖ రాశాను. ఆ లేఖలో విద్యా సంస్థలలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య విద్యా సంబంధాన్ని నియంత్రించే విషయంలో ఉపాధ్యాయురాలు విద్యార్థులకు అలాంటి లైంగిక తప్పుదారి పట్టించారని నేను ఏప్రిల్ 18, 2018న రాసిన లేఖలో ఈ చట్టం పిల్లల విద్యా విధానానికి విరుద్ధమని, బాలికల సామాజిక భాగస్వామ్యం అభివృద్ధి వారి విద్యా అభివృద్ధిలో ఉంటుంది అని మరియు ఈ సమస్య ప్రభావం విద్యా సంస్థల గురించి బాలికల తల్లిదండ్రులలో తీవ్ర భయాన్ని సృష్టించిందని పేర్కొన్నారు. ఆ కాలంలోనే గవర్నర్కు సంబంధించిన ఈ విషయాన్ని దర్యాప్తు చేయడానికి రిటైర్డ్ అధికారి ఆర్. సంతానం అధ్యక్షతన గవర్నర్ శ్రీ బన్వరిలాల్ పురోహిత్ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. నవంబర్ 16, 2019 తేదీ ఆధారంగా అన్బు ఉదయం కచ్చి ఈ అరుముగస్వామి విచారణ కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో ఉన్న విషయాలు, ఆర్ సంతనం కమిషన్ నిర్వహిస్తున్న విచారణ ఆధారంగా మరియు దీని ఆధారంగా కూడా గతంలో మా అన్బు ఉదయం పార్టీ తరపున ఆధారాలుగా సమర్పించిన కీలక అంశాల ఆధారంగా గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్కు మార్చి 8, 2018 మరియు ఏప్రిల్ 18, 2018 తేదీల లేఖలు. నన్ను పోలీసులు జూన్ 24, 2019న నా స్వస్థలమైన గూడలూరులోని నార్త్ పోలీస్ స్టేషన్కు పిలిపించారు మరియు దాని ఆధారంగా నా నుండి ఒక స్టేట్మెంట్ పొందారు. తదనంతరం, తేని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ వి. భాస్కరన్ జూలై 2, 2019 నాటి విచారణ నివేదిక ఆధారంగా మా అన్బు ఉదయం పార్టీ లేఖలలోని వాస్తవ విషయాలను పోలీసులు ఆ విచారణ నివేదికలో దాచిపెట్టి, వారి శాఖాపరమైన మోసపూరిత దర్యాప్తు వివరాలతో ముగించారు. అన్బు ఉదయం కచ్చి నాయకుడు సెంబూట్సే ఎం. సుభాష్ బాబు మాట్లాడుతూ, పోలీసులు ప్రభుత్వ చట్రంలో పోలీసు శాఖాపరమైన పరిపాలనా విషయాలను నిర్వహిస్తున్నప్పుడు, అప్రజాస్వామికంగా మరియు అన్యాయంగా, కేవలం రాజకీయ కారణాల వల్ల వారి స్వంత పోలీసు శాఖాపరమైన పరిపాలనా విధానాలను ఉల్లంఘించి,
అన్బు ఉదయం కట్చిని బలిపశువుగా చేశారని నేను భారత ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను, అని అన్నారు. జూలై 2, 2019 నాటి పోలీసు విచారణ నివేదికలో, సెప్టెంబర్ 18, 2013న భారత ఎన్నికల సంఘంలో నమోదు చేయబడిన అన్బు ఉదయం కట్చి, దాని నాయకుడు, ప్రధాన కార్యదర్శి, ఆఫీస్ బేరర్లు మరియు సభ్యుల గురించి పోలీసులు తప్పుడు మరియు అవాస్తవమైన నకిలీ సమాచారాన్ని తీసుకువచ్చారు. మార్చి 8, 2018 మరియు ఏప్రిల్ 18, 2018 తేదీలలో అన్బు ఉదయం కట్చి రాసిన 2 లేఖలలో వ్రాసిన విషయాలకు సంబంధించిన నేరాలను కప్పిపుచ్చడానికి, ఆ నేరాలలో పాల్గొన్న వారిని రక్షించడానికి, నేరం యొక్క నిజం వెలుగులోకి రాకుండా నిరోధించడానికి, ఈ అన్బు ఉదయం కట్చి లేఖలకు సంబంధించిన డిపార్ట్మెంటల్ స్థాయిలోని ప్రభుత్వ కార్యాలయ ఫైళ్లను నాశనం చేయడానికి, ఈ అన్బు ఉదయం కట్చి లేఖలలోని విషయాలు బయటపడకుండా నిరోధించడానికి, అన్బు ఉదయం కట్చిపై డిపార్ట్మెంటల్ స్థాయిలో పరిపాలనాపరంగా అనవసరమైన అనుమానాన్ని సృష్టించడానికి, మా గురించి మరియు మా అన్బు ఉదయం కట్చిపై ఇతరులకు ఉన్న రాజకీయ విశ్వాసం మరియు ఖ్యాతిని నాశనం చేయడానికి మరియు ప్రజలలో మా అన్బు ఉదయం పార్టీ విశ్వసనీయతను తగ్గించడానికి పోలీసులు దీనిని చట్టవిరుద్ధంగా, సరికాని, కల్పిత మరియు మోసపూరిత దర్యాప్తు నివేదికగా తయారు చేశారు. ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో 1950 రాజ్యాంగం ప్రకారం మరియు 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం, ఎన్నికల ద్వారా తోటి పౌరుల నుండి తోటి ఓటర్లుగా, తరువాత రాజకీయంగా తోటి ఓటర్ల నుండి తోటి అభ్యర్థులుగా, ఆపై తోటి అభ్యర్థుల నుండి తోటి ఓటర్ల ప్రతినిధులుగా, మరియు భారత ఎన్నికల కమిషన్ ద్వారా జాతీయ స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో నమోదు చేయబడిన మరియు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సభ్యులుగా, మరియు వారి ప్రత్యక్ష మరియు పరోక్ష కూటమి పార్టీల సభ్యులుగా, మరియు కేంద్ర పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభ సభ్యులుగా, ప్రభుత్వంలోని ఈ పార్టీలలో, వారు ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పడం లేదు, కానీ, నా తోటి పౌరులు, నా తోటి ఓటర్లు, ప్రతి ఎన్నికలలో, మీరు నాకు ఓటు వేయాలి. నేను మీ నుండి కోరుకునేది అంతే, నేను ఆశించేది అంతే. దేశంలో పాలక పార్టీ పాలకుడిగా, పౌరులు ఎన్నికలలో అభ్యర్థులుగా పాల్గొనడానికి మరియు భారత ఎన్నికల సంఘం నమోదు చేసిన పార్టీగా రాజకీయాలు నిర్వహించడానికి మేము అనుమతించము, మరియు ప్రజల ప్రతినిధులుగా, కేంద్ర పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభ సభ్యులుగా ప్రభుత్వంలో, మేము, మా స్థానాన్ని నిలుపుకోవడానికి, రాజ్యాంగం ప్రకారం దేశ పౌరులకు మంజూరు చేయబడిన అన్ని రాజకీయ హక్కులను మా తోటి ఓటర్ల నుండి లాక్కుంటాము. వారు ప్రభుత్వాన్ని ఆచరణాత్మకంగా ఈ క్రమరహిత పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజకీయ రంగంలో జరుగుతున్న ఈ విషయాలన్నీ అన్బు ఉదయం కట్చి అధ్యక్షుడిగా నాకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. అందుకే ఇక్కడ దీని గురించి మీతో వాదించడానికి ఏమీ లేదు. మా రాజకీయాలు ప్రారంభం నుండి ఆ పార్టీలు నిరంతరం ఇటువంటి పద్ధతులను నిర్వహిస్తున్నాయని నాకు ఇప్పటికే తెలుసు. ఎందుకంటే మేము అన్బు ఉదయం కట్చిని రాజకీయంగా పారదర్శకంగా, ఎన్నికలలో ఈ పార్టీలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పొత్తు పెట్టుకోకుండా, స్వతంత్రంగా మరియు ఎన్నికలలో వాటి నుండి దూరంగా వ్యవహరిస్తున్నాము. వారు, మా ప్రజా ప్రతినిధులు మరియు పాలకులుగా, ప్రభుత్వంలో పాలక పార్టీగా, వారు ధైర్యంగా మరియు బలంగా అనేక పరిపాలనాపరమైన అతిక్రమణలకు పాల్పడుతున్నారు. మన తోటి పౌరులైన ఓటర్ల ఓటు మద్దతుతో ప్రజాస్వామ్య విరుద్ధమైన రీతిలో, ఎందుకంటే అన్బు ఉదయం కట్చి ప్రస్తుత రూపంలో ఎన్నికల్లో దాని తోటి పౌరుల మద్దతు లేకుండా చాలా రాజకీయాలు నిర్వహిస్తున్నప్పటికీ, మేము పాలక పార్టీ మరియు మీడియా ద్వారా ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాము.
పాలకులు అంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ లేదా ప్రత్యర్థి పార్టీలు, వారి ప్రత్యక్ష మరియు లేదా పరోక్ష కూటమి పార్టీలు 4 రకాల పార్టీలు. ప్రజా ప్రతినిధులు మరియు అన్బు ఉదయం కట్చి మధ్య సాధారణంగా జరిగే వింత ప్రజాస్వామ్య పరిస్థితి ఇది. అన్బు ఉదయం కట్చి ఈ రంగంలో ఎదుర్కొంటున్న రాజకీయ వాస్తవికత ఇది. అన్బు ఉదయం కట్చి అధ్యక్షుడిగా శంబూట్సే ఎం సుభాష్ బాబు అనే నేను, మానసికంగా ఈ అప్రజాస్వామిక రాజకీయ పరిస్థితులన్నింటినీ అర్థం చేసుకున్నప్పటికీ, దీనికి పరిష్కారం అన్బు ఉదయం కట్చి మాత్రమే కనుగొనగలము. ఈ ప్రజాస్వామ్య దేశంలో సుమారు 147 కోట్ల జనాభా కలిగిన మన తోటి పౌరులు. ఎన్నికల ద్వారా పాలకులుగా ఎన్నికైన అధికారంలో ఉన్న ప్రభుత్వంలో యూనియన్ పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలో సభ్యులుగా పాల్గొనే ఈ 6,000 మందిని ఇప్పటికీ అనుమతిస్తున్నాము. మన ప్రజా ప్రతినిధులు కలిసి దేశంలో ఓటర్లుగా ఉన్న 98 కోట్ల మంది తోటి పౌరుల రాజకీయ హక్కులను స్వాధీనం చేసుకోవడానికి మరియు ఎన్నికల ఫలితాల ద్వారా మన తోటి పౌరులపై ప్రజాస్వామ్య వ్యతిరేక రీతిలో నిరంతరం నియంతృత్వంగా వ్యవహరించడానికి అనుమతిస్తున్నారు. కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో అన్బు ఉదయం కట్చి రాజకీయాలు నిర్వహించడానికి మరియు ఎన్నికల్లో పాల్గొనడానికి అనుమతించకపోవడం, నా తోటి భారతీయ పౌరులు, ఎన్నికల్లో ఓటు వేసి పాలకులుగా ఎన్నికల ద్వారా వారిని ప్రతినిధులుగా ఎన్నుకున్న నా తోటి ఓటర్లు, మీరు ఎన్నికల ద్వారా ఎన్నుకున్న వారి ఈ చర్యలతో మీరు ఏకీభవిస్తున్నారా? ఇది అన్బు ఉదయం కట్చి వ్యక్తిగత విషయంగా మీరు భావిస్తున్నారా? లేదా 2 పార్టీల మధ్య సమస్యగా మీరు భావిస్తున్నారా? లేదా మన ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ పౌరులుగా మాకు ఇది ఒక సమస్యగా మీరు భావిస్తున్నారా? ఇప్పుడు దీనికి ప్రతిస్పందనగా మీరు నాకు ఏమి చెప్పబోతున్నారు? పార్టీని నమోదు చేసి ఎన్నికలు నిర్వహించే భారత ఎన్నికల కమిషన్, దీనిని రిజిస్టర్డ్ మరియు గుర్తింపు పొందిన పార్టీలు మరియు రిజిస్టర్డ్ పార్టీ మధ్య సమస్యగా విస్మరిస్తున్న ఎన్నికల కమిషన్, ఇది సరైనదని మీరు అనుకుంటున్నారా? ఇది పాలక పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలు మరియు వాటి ప్రత్యక్ష మరియు లేదా పరోక్ష కూటమి పార్టీల ప్రజాస్వామ్య ప్రక్రియనా? కాబట్టి, నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నట్లుగా, అన్బు ఉదయం కట్చి రాజకీయాలు ప్రజాస్వామ్య ఆచరణకు అనుగుణంగా లేవా? ఇక్కడ ఏది సరైనది? మీరు ఏమిటి ఈ విషయంలో అన్బు ఉదయం కట్చికి భారత ఎన్నికల కమిషన్ స్పందించబోతోంది? భారత ఎన్నికల కమిషన్ ద్వారా నమోదు చేయబడిన ఈ గుర్తింపు పొందిన పార్టీలు, ప్రారంభంలో రాజకీయ పార్టీగా ఎన్నికలలో పాల్గొన్నప్పుడు, అభ్యర్థి స్థానం నుండి కొంతకాలం ప్రజాప్రతినిధిగా వచ్చిన తర్వాత, ప్రభుత్వ నిర్మాణాలను తమ ఆధీనంలో ఉంచుకున్నప్పుడు, అధికారంలో ఉన్న కేంద్ర పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, స్థానిక సంస్థల సభ్యుల ఆచరణాత్మక భద్రతా చర్యలను సమీక్షించిన తర్వాత, మనం ఏమి కావాలంటే అది చేయగలం. ఇందులో ఎవరూ ప్రశ్నించలేరు. ఈ మనస్తత్వం వారి ఉపచేతనంగా మనస్సులో పుడుతుంది. ఆ తర్వాత మాత్రమే తమ సామర్థ్యాన్ని మించి నిరంతరం ఆ స్థానంలో తమను తాము నిలబెట్టుకోవడానికి మరియు వారి ఇతర తోటి ఓటర్ల స్థానం నుండి మరియు వారి తోటి అభ్యర్థుల స్థానం నుండి ఎన్నికల రంగంలో ప్రత్యేకమైన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి, వారు ప్రభుత్వ నిర్మాణంలోని విభాగాలలో, ఎన్నికల రంగంలో మరియు రాజకీయ రంగంలో దురాగతాలను ఉపయోగిస్తున్నారు మరియు రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు, మరియు దేశంలోని చట్టాన్ని ఉల్లంఘించి, తమ తోటి ఓటర్లుగా ఉన్నవారిని ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలనాపరంగా వ్యర్థంగా ప్రతిఘటిస్తున్నారు. ఇలా, వారు ఆచరణలో ప్రతి దశలోనూ ప్రభుత్వంలో ఉన్నారు. అన్బు ఉదయం కట్చి రాజకీయాలకు వ్యతిరేకంగా మరియు పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పరిపాలనా దుష్ప్రవర్తనను ప్రవర్తిస్తున్నారు. ప్రజాస్వామ్య భారతదేశంలో మేము దీనిని ప్రత్యక్షంగా ఎదుర్కొన్నాము.
రాజకీయ రంగంలో మేము పూర్తిగా ప్రభావితమైనందున, అన్బు ఉదయం కట్చి పరిపాలనాపరంగా ఆచరణలో అమలు చేయడానికి ధోరణిలో ఉన్నారు, కాబట్టి ఈ రాజకీయ పార్టీలు ఈ దురాగతాలకు పాల్పడే ప్రభుత్వాన్ని ఎలా పరిపాలించాయి అనే చర్యను ప్రజాస్వామ్యబద్ధంగా సమీక్షిస్తున్నారు. అన్బు ఉదయం పౌరుల సొంత రాజకీయాలు.